Hey guys, welcome back to Jay Vlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. సో రియల్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకోసమంటే ఈరోజు మనం వచ్చేసి వరంగల్లో ఉన్న భద్రకాళి బాండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ మెంబర్కి 40 రూపీస్ ఓన్లీ. ఇంకా టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఉందన్నమాట. సో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే నైట్ టైంలో ఇది చాలా బాగుంటుంది అంటే నైట్ వ్యూ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఇక్కడ బైక్ పార్కింగ్ నెక్స్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఇంకా డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు దీన్ని. సో ఇక్కడ మనం ఎంట్రన్స్లో ఒక కుల్ఫీ ఉంది కదా, కుల్ఫీ బండి కూడా ఉందన్నమాట. అంటే ఐస్ క్రీమ్స్ అటువంటివి కూడా అమ్ముతున్నారు. సో ఇది ఇంకా మనం చూసుకొని ఇంకా లోపలికి పోదాం. ఇది వెళ్ళే దారి అనమాట. ఇది ఈ దారి నుంచి ఇంకా ముందుకు వెళ్ళగానే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది. సో ఏదైతే బయట కౌంటర్ దగ్గర ఉన్న టికెట్ ఇక్కడ చూపించేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి ఎంట్రన్స్లోనే ఎలా ఉందో. ఇక్కడ ఫోటోషూట్ కోసం ఫోటో దిగడానికి ఒక అది కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం ఒక ఫోటో దిగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో నాకైతే ఈ పార్క్ అట్మాస్ఫియర్ కావచ్చు అది బాగా నచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే భద్రకాళి చెరువు. కానీ వాటర్ లెవెల్ చూస్తున్నారా? ఎందుకోసం అంటే ఇప్పుడు దాంట్లో సో ఇంకా లోతుగా తీస్తున్నారన్నమాట. వర్క్ జరుగుతుంది చూడండి మీకు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళాం మనం. ఈవినింగ్ టైంలో చూడండి జనాలు ఎట్లా వస్తున్నారో ఏంటో మీకు అనిపిస్తుంది కదా. సో చాలామంది ఈవినింగ్స్ టైంలో విజిట్ చేస్తారు. ఎందుకోసం అంటే సో ఇప్పుడు ఎండలు కదా, బీభత్సంగా ఎండలున్నాయి కాబట్టి ఈవినింగ్ టైంలో విజిట్ చేయడం వల్ల ఒకటి మనకు ఎండ రాకుండా ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే నైట్ వ్యూ బాగుంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ఈవినింగ్ వస్తే నైట్ వ్యూ చూడొచ్చు. సేమ్ టైం మన సేఫ్గా ఉండొచ్చు అనమాట. ఇంకా పిల్లలు కావచ్చు, లేకపోతే ఆ గేమ్స్ ఆడుకోవడానికి లోపల చాలా ఉన్నాయి. సో మనం స్టెప్ బై స్టెప్ చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. చూడండి మీకు వ్యూ, ఈవినింగ్ వ్యూ ఎట్లా కనిపిస్తుందో. సో దాంతోపాటు దీని లోపల ఫుడ్ కోర్టు, నెక్స్ట్ ఇంకా చిల్డ్రన్ ప్లే ఆడుకోవడానికి గేమ్స్, సేమ్ టైం స్విమ్మింగ్ లాంటివి కూడా ఉన్నాయంట. చూద్దాం, మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ ఒక ఫుడ్ కోర్టు, 3-4 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయంట. సో నేను రావడం ఫస్ట్ టైమే, బట్ బాగుంది, చూడడానికి అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే సో చూడండి పక్కన వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. సో ఒకవేళ మీరు వాకర్స్ అయితే మంత్లీ ఫీజు ఉంది, ఆ ఫీ పే చేసుకొని మనం వాక్ కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా కుడా పార్క్ అని చెప్పేసి. ఇదంతా గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళే డెవలప్ చేస్తారు. చాలామంది విజిట్ చేస్తున్నారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయొచ్చు. కొంచెం ముందుకు రాగానే చూడండి గ్రీన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. భద్రకాళి బాండ్ అనేది ఫోటోషూట్కి చాలా ఫేమస్ అన్నమాట. సో కాకపోతే మీరు ఒకవేళ ఫోటోషూట్ తీసుకోవాలనుకుంటే కెమెరాకు 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ అట్మాస్ఫియర్ అయితే నాకు బాగా నచ్చింది గైస్. ఇక్కడ చూడండి ఫోటో దిగడానికి ఒక ప్లేస్ అనమాట, బటర్ఫ్లై ఎఫెక్ట్. సో దాని నుంచి కొంచెం ముందుకు రాగానే చూడండి ఇక్కడ మనకు ఓపెన్ జిమ్ కూడా ఉంది. కొంతమంది వాకర్స్ వస్తారు కదా, వాకర్స్ కోసం ఓపెన్ జిమ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. సో మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం ముందుకు రాని ఇక్కడ చూడండి సిటప్స్ కూడా ఉన్నాయి అనమాట. సో పిల్లలు ఆడుకొని అలసిపోయినా కూడా ఇక్కడ కూర్చోవచ్చు. మనం కూడా హ్యాపీగా కూర్చొని సేద తీరచ్చు అనమాట. సేమ్ టైం ఏమైనా ఫుడ్ కూడా మనం క్యారీ చేస్తే బయట నుంచి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చుకుంటే కూడా అది ఇక్కడ తినడానికి ఆప్షన్ ఉంది. సో దాంతోపాటు మనకు క్యాంటీన్స్ కూడా ఉన్నాయి అనమాట. వాటర్ బాటిల్స్ కావచ్చు, సో లైక్ కూల్ డ్రింక్స్ కావచ్చు, అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఏమైనా స్నాక్స్ కూడా తీసుకోవడానికి ఉన్నాయి అనమాట. సో మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఫుల్గా టైం పాస్ చేయొచ్చు. సేమ్ టైం చూడండి దారిలో కూడా ఇలా షోకేస్ ట్రీస్ ఉన్నాయన్నమాట. సో అట్మాస్ఫియర్ బాగుంది, పార్క్ మెయింటెనెన్స్ బాగుంది, మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. సో ఎందుకోసం అంటే ఎంత పెద్ద పార్క్ అయినా కూడా మెయింటెనెన్స్ బాగాలేకపోతే ఇంకా మనం వెళ్ళలేము. ఇక్కడ డస్ట్ కావచ్చు అటువంటిది ఏం లేకుండా ప్లాస్టిక్ కూడా అలౌ చేయట్లేదు. సో మెయింటెనెన్స్ బాగుంది. కళావేదిక కనిపిస్తుంది కదా,
కదా! వీకెండ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు, సమ్ అకేషన్స్‌కి ఇక్కడ డాన్స్ కూడా చేస్తారనమాట పిల్లలు. ఇక్కడ చూడండి గేమ్స్ ఆడుకోవడానికి ఉన్నాయి కదా! మనకు. సో, లోపల కిడ్స్ కోసం సమ్ వెహికల్స్ ఉన్నాయి. ఆటికి ఫీ పే చేసి మనం